మునుపటి సినిమా డిజాస్టర్, ప్రస్తుతం రీమేక్ చేస్తున్న సినిమా తమిళంలో యావరేజ్. తెలుగు వర్షన్ సాంగ్స్ కి పెద్దగా స్పందన లభించలేదు. ట్రైలర్ తప్ప కాటమరాయుడు సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినవన్నీ దాదాపు మైనస్లనే చెప్పాలి. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఒక్క పేరు మాత్రమే ఈ చిత్రానికి సూపర్ ప్లస్. అందుకే నిన్నటి నుంచి థియేటర్ల ముందు జనాలు బారులు తీరారు. మరి పవన్ కళ్యాణ్ క్రేజ్ కాటమరాయుడు క్యాష్ చేసుకున్నాడా, లేక మరోసారి అభిమానుల్ని నిరాశపరిచాడా అనేది తెలియాలంటే మా సమీక్షను చదవాల్సిందే. కాటమరాయుడు అలియాస్ రాయుడు ఊరు పెద్ద. తాను నమ్మిన పని కోసం ప్రాణాలు తీయడానికి, అవసరమనుకుంటే ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అంటూ కొండను సైతం ఢీకొని సత్తా ఉన్నాడు. తల్లిదండ్రులు మరణించడంతో చిన్నప్పటి నుంచి తానే అన్నీ అయ్యి తన నలుగురు తమ్ముళ్లను జాగ్రత్తగా పెంచుతాడు. కాకపోతే ఆడోళ్లు బాగా డేంజర్ అనే మెంటాలిటీతో పెరగడంతో పెళ్లి కాదు కదా, కనీసం అమ్మాయిని పలకరించడానికి కూడా సిగ్గుపడుతుంటాడు రాయుడు. అప్పటికే తమ ప్రియురాళ్లతో పీకల్లోతో ప్రేమలో మునిగిపోయిన తమ్ముళ్లు అన్నయ్యకు కూడా ఒక అమ్మాయిని సెట్ చేసి ఆమె ప్రేమలో అన్నయ్యని పడేయకపోతే తమకు పెళ్లిళ్లు అవ్వవని ఫిక్స్ అయ్యి అమ్మాయి కోసం అన్వేషణ ప్రారంభించగా వారికి పక్క ఊరు నుంచి కాలేజ్ పని మీద తమ ఊరు వచ్చిన క్లాసికల్ సింగర్ అవంతి కనిపిస్తుంది. ఈ అమ్మాయి అయితే అన్నయ్యకి సరైన జోడి అని తమ్ముళ్లు ఫిక్స్ అవ్వడం, వారిద్దరిని కలపడానికి చేసే ప్రయత్నాలు. తీరా రాయుడు అవంతిక కలిసే టైంకి రాయుడులోని రౌద్రాన్ని చూసి భయపడిన అవంతి అతడికి దూరంగా జరగడం వంటివి జరిగిపోతాయి. అసలు రాయుడిని చూసి భయపడే స్థాయిలో అవంతి ఏం చూస్తుంది? తమ్ముళ్ల కోరిక ప్రకారం రాయుడు అవంతిని పెళ్లాడగలిగాడా లేదా అనేది కాటమరాయుడు చిత్ర కథాంశం. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ను చాలా వైవిధ్యమైన పాత్రలో చూసినా మురిసిపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులకు కాటమరాయుడు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయి మాస్ గెటప్ లో రాయుడుగా పంచకట్టులో పవన్ కళ్యాణ్ రాజస్థానికి రాజముద్రలా ఉన్నాడు. ఇక తనదైన శైలిలో పలకరించిన రౌద్రం, హాస్యం, శృంగారం వంటి రసాలతో ప్రేక్షకులు పులకరించిపోవడం ఖాయం. శృతి హాసన్ మునుపటి సినిమాల్లో కంటే మరింత అందంగా కనిపించింది. తమిళ వెర్షన్ కంటే అమ్మడి క్యారెక్టర్ కు స్కోప్ ఎక్కువ ఉండడం, పవన్ కళ్యాణ్ తో రొమాంటిక్ సీన్స్ వంటివి పవర్ స్టార్ అభిమానులను విశేషంగా అలరించే అంశాలు. చాలా కాలం తర్వాత రావు రమేష్ ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. ఇంకా ఓ 4 విలన్లు ఉన్నప్పటికీ రావు రమేష్ నటుడిగా తన మార్క్ ను ప్రదర్శించగలిగాడు. ఆయన డైలాగ్ డెలివరీ సినిమాలో వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. శివబాలాజీ, అజయ్, కృష్ణ చైతన్య, కమల్ కామరాజులు తమ్ముళ్ల పాత్రలో ఒదిగిపోయారు. అక్కడక్కడ కాస్త అతి అనిపించిన కామెడీతో మాత్రం నెట్టుకొచ్చేశారు. లాయర్ లింగ పాత్రలో ఆలీ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కాకపోతే కాస్త డబుల్ మీనింగ్ ఎక్కువైంది. అయితే మాస్ ఆడియన్స్ ఆ డబుల్ మీనింగ్ కు పెద్దగా కేర్ చేయరు కాబట్టి లింగ అండ్ కాటమరాయుడు బ్రదర్స్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ ను విశేషంగా ఎంజాయ్ చేస్తారు. ఈ తరహా సినిమాలకి చాలా కీలకమైన ఆకట్టుకునే బాణీలను సమకూర్చడంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఒక పాట కూడా కొత్తగా లేకపోవడం అటుంచి ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంటాయి. అయితే బీజీఎంతో బ్రతికిపోయాడు. ప్రసాద్ మూడేళ్ల సినిమాటోగ్రఫీ కాటమరాయుడు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. పల్లె అందాలను, అందాల భామల సొగసులను ఎంతో హుందాగా చూపించాడు. పవర్ స్టార్ ను అంతే పవర్ఫుల్ గాను ప్రెజెంట్ చేశాడు. కొన్ని ఎలివేషన్ షాట్స్ అయితే ఇది కాదు అభిమానులకు కావాల్సింది అనే స్థాయిలో ఉన్నాయి. ట్రైన్ ఫైట్ సీన్ ను పిక్చరైజ్ చేసిన విధానం మాత్రం ప్రశంసనీయం. రామ్ లక్ష్మణ్ ను కంపోజ్ చేసిన ఫైట్ సీన్స్ మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చుతాయి. ఇంట్రొడక్షన్ ఫైట్ సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ ను చూసి విజిల్ వేయని అభిమాని ఉండడు. శరత్ మరార్ నిర్మాణ విలువలు ఈ చిత్రానికి వేరే లెవెల్ కి తీసుకువెళ్తాయి. దర్శకుడు కిషోర్ ను రిమిక్స్ స్టైలిస్ట్ అని ఎందుకంటారో కాటమరాయుడు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పటికే సగానికి పైగా జనాలు చూసిన వీరం చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసిన విధానం, కొత్త సీన్స్, కామెడీ సీక్వెన్స్ ను డిజైన్ చేసిన తీరు అభినందనీయం. ఇక జివ్వు జివ్వు పాటను పవన్ కళ్యాణ్ మార్క్ స్టెప్ తో పిక్చరైజ్ చేసిన విధానం అయితే థియేటర్లో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం. అభిమానులు పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకున్నారో అదే స్థాయిలో చూపించి దర్శకుడిగా తన కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు డాలీ. పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు ఓ విందు భోజనం కాటమరాయుడు చిత్రం. 1-2 సీన్లు తప్పితే ప్రతి ఫ్రేమ్ కు అభిమానులు పండుగ చేసుకుంటారు. ఇది కదరా మాకు కావాల్సిన ఎమోషన్ అంటూ ప్రతి సీన్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఫార్ములా మాస్ ఎంటర్టైనర్ కాబట్టి విభిన్నమైన చిత్రాలను ఇష్టపడే వారిని మాత్రం కాటమరాయుడు పూర్తి స్థాయిలో రంజింప చేయలేదు. కాటమరాయుడికి మేమిచ్చే రేటింగ్ 3/5. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి
5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.